గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇన్ని డేస్ మా ఇంటి దగ్గర అయితే మార్నింగే లేచి వంట చేసుకోవాలి కాబట్టి ఫాస్ట్గా లేచేదాన్ని. ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన కాబట్టి కొంచెం లేట్ లేసినా ఏం కాదు. ఈరోజు భోగి కాబట్టి నువ్వులతోటి పాయసం ప్రిపేర్ చేస్తారు దేవుడికి. సో మా మమ్మీ నేను లేచేసరికి స్నానం చేసేసుకొని పూజకి దేవుడి కోసం అనేసి పాయసం కూడా ప్రిపేర్ చేసేస్తుంది. అలాగే కలగూర అంటే అన్ని వెజిటేబుల్స్ 5 రకాల కూరగాయలతోటి కలగూర అని ప్రిపేర్ చేస్తారు కదా, మీ దగ్గర కూడా అలానే ప్రిపేర్ చేస్తారా? కర్రీ కూడా ప్రిపేర్ చేసేసింది మా మమ్మీ. మా వదిన కూడా ముగ్గు వేయడం స్టార్ట్ చేసేసింది. సో తను ఒక్కతే ఎలా వేస్తుందిలే, నేను హెల్ప్ చేద్దామనేసి కిందికి వెళ్ళేసరికి సగం వేసేసింది. సరేలే తను వెయ్యని స్టార్ట్ చేసింది కదా, నేను పక్కన అలా ఇంకో ముగ్గు వేస్తున్నాను. ముగ్గు చూడగానే మన ఊరుకుంటుందా? ఏదైనా ఒక ముగ్గు వేయాల్సింది. పక్కన కారు ఉంది కాబట్టి అలా చిన్న ముగ్గు వేసి ఊరుకున్నాను. మా పిల్లలు ఊరుకుంటారా? నేను వేస్తా అంటే వాళ్ళకి సైడ్స్కి ఒక చిన్న ఫ్లవర్స్ వేసి ఇచ్చాను. కానీ మీరేమో పెద్దది వేస్తారు, మాకేమో ఎప్పుడు ఇలాంటి ఫ్లవర్సే వేసిస్తారు ఏదో ఒకటి అని చెప్తున్నారు. మనమైతే ఈ ఫెస్టివల్కి గొబ్బెమ్మలను రెడీ చేసుకొని పెడతాం కదా, వాకిళ్ళలో ముగ్గు వేసిన తర్వాత కలర్స్తో. అలా గొబ్బెమ్మల కోసమని మా వదిన పేడతోటి గొబ్బెమ్మలు చేస్తుంది. అలాగే నేను పప్పులన్నీ తీసుకొచ్చాను, నవధాన్యాలు. మాకైతే రేగుపండ్లు ఎక్కడ దొరకలేదు. సో రేగుపండ్లు ఒక్కటి స్కిప్ చేసి మిగతావన్నీ పెట్టేశాము. పిండి కొమ్మ, గరికె పూస అండ్ నవధాన్యాలు. ఇలా గొబ్బెమ్మలు చేసిన తర్వాత వాటికి కుంకుమ పసుపుతో బొట్లు పెట్టేశాను నేను నీట్గా. వాకిట్లో కలర్స్ వేసి అందులోనే కాకుండా మనం ఇంట్లో ఉన్న గడపలకి కూడా మనం గొబ్బెమ్మలు పెట్టేసి పువ్వులతో అలంకరిస్తాం కదా. అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం కదా అనేసి వదిన ఒక్కటి వేసుకుంటుంటే ఊరుకుంటామా చెప్పండి? వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ చేయాలి కదా. అలా అని మా వదిన వేస్తుంటే నేను పక్కన కూర్చొని చిన్నగా హెల్ప్ చేస్తున్నాను. పిల్లలకి ఇప్పుడు ముగ్గులు వేయాలని చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది కదా, వెయ్యాలి అని. వాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత అబ్బా వేస్తుంటే నేను వెయ్యను అని పారిపోతారా, లేకపోతే నేనే వేస్తాను అని కూర్చుంటారా చూడాలి మరి. సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మలు కంపల్సరీ పెడతారు కదా, మీ సైడ్ కూడా ఇలానే పెడతారా? మా ముగ్గు అయితే టోటల్గా ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎలా ఉందో మా ముగ్గు, కామెంట్ చేయండి. ముగ్గు మొత్తం అయిపోయిన తర్వాత అందులో గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత వాటిపై పువ్వులు అండ్ అలాగే నవధాన్యాలు కూడా జల్లేసాము. ఇంత కష్టపడి వేసాం కదా, రోడ్డు పక్కనే ఉంది కాబట్టి ఆ వెహికల్స్కో లేకపోతే పందులో కుక్కలో అలా వచ్చేసి ముగ్గు అంతా ఖరాబ్ చేసాయి. ముగ్గు అయిపోయిన తర్వాత ఫొటోస్ దిగకుండా ఊరుకుంటామా? అలా ఫొటోస్ దిగి మంచిగా పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి పూజ చేసుకొని కాళ్ళకు పసుపు పెట్టుకొని ఆ తర్వాత దేవుడికి పెట్టిన పాయసం మేమందరం కలిసి తినేసాము. మీరు మీ ఇంట్లో ఏ పాయసం చేసుకున్నారో చెప్పండి. మేమైతే చక్కెర పాయసం చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే నువ్వులు వేసాము కదా అందులో. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.